నమస్కారం. ఇది ఏబిఎన్ ప్రయాణం. ఈరోజు మన ప్రయాణం తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దట్టమైన అడవుల మధ్యలో ఉన్న 3 కొండల మధ్య వెలిసినటువంటి అద్భుతమైన శైవ క్షేత్రానికి బుగ్గా రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ప్రస్తుతం మనం వెళ్తున్నాం. కొన్ని ఆలయాలు మనం వెతుక్కుంటూ వెళ్తుంటాం, కానీ కొన్ని ఆలయాలు మనల్ని వెతుక్కుంటూ పిలుస్తూ ఉంటాయి. సో శిలల మధ్య నుంచి నీరు ఉద్భవించే చోటు, సో అడవుల నడుమ ఆధ్యాత్మిక శబ్దం వినిపించే స్థలం. సర్పమే శివుని ఆభరణం, ఆ సర్పమే శివుని పూజించిన చోటు కావడం ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రత కూడా వచ్చింది. కాలక్రమంలో ఈ శివాలయం అడవుల్లో మరుగున పడిపోయినటువంటి పరిస్థితి. కానీ 1940లో ఈ ఒక సాధారణ సింగరేణి కార్మికుని జీవితంలో జరిగినటువంటి సంఘటన ఈ ఆలయాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంతటి మహిమాన్వితమైనటువంటి ఆలయం ఇది. ప్రతి శైవ క్షేత్రాల్లో మనమే అభిషేకం చేస్తూ ఉంటాం, కానీ ఈ ఆలయంలో మాత్రం ప్రకృతే పూజారి, గంగమ్మే శివునికి నిత్యాభిషేకం చేస్తూ ఉంటుంది. ఈ అరుదైనటువంటి దృశ్యం చూడడానికి 2 కళ్ళు కూడా చాలు. ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, సో ఇక్కడికి వెళ్దాం. అయ్యగారు నమస్కారం. నమస్కారం అండి. శుభమస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు. అయ్యగారు, ముందుగా స్వామివారిని దర్శనం చేసుకునే ముందు సతీష్ శర్మ గారు అయ్యగారు, సో ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకో ముందు, సో అసలు మనం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవి చాలా విశేషమైనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది చుట్టూ. సో కోనేరు, ఇవి వీటన్నిటి గురించి ఏం చెప్తారు? మనం మాట్లాడుతూ మనం ఆలయంలోకి వెళ్దాం. మొదటగా మనం పాదాలు కడుక్కునేటువంటి ప్రయత్నము ఇదా. ఇప్పుడు ఎవరు ఆలయానికి వచ్చినా మొదటగా ఈ కోనేరులోనే కడుక్కోవాలి. మామూలుగా కోనేరులో దిగనివ్వరు కదా. కోనేరులో దిగనివ్వరు, కానీ ఇది స్వయం పాతాళ గంగ. అభిషేకో ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణువు, నమస్కార ప్రియో భాను అన్నాడు అన్నట్టు. సో ఇక్కడ స్వయంగా పాతాళం ఇక్కడ వెలిసింది పాదో ప్రక్షాళన కావడానికి. మరి స్వామివారి జటాజూటం దగ్గర కూడా వెలిసింది. ఇక్కడ నంది నోట్లోకి వెళ్ళి స్నానము, అలంకరణ, పాద ప్రక్షాళన అవ్వడానికి ఈ కోనేరు స్వయంగా వెలిసింది. అలాగే శివుని యొక్క జటాజూటం దగ్గర కూడా ఉద్భవంగా వెలిసింది గంగ. ఇక్కడ పాద ప్రక్షాళన చేత పాప వినాశనం జరుగుతుంది. తిరుపతిలో పాప వినాశిని ఎలా ఉంటుందో ఇక్కడ గంగాదేవి యొక్క స్థానం ఒక చుక్క శరీరాన్ని తాకినంత మాత్రం చేత పాప ప్రక్షాళన జరుగుతాయి. అంటే బుగ్గ రాజేశ్వర స్వామి అంటే ఎందుకు వచ్చింది? బుగ్గ అనగానే నీరు ఉద్భవించేటువంటి ఆ చోటును బుగ్గ అంటారండి. అయితే ఎక్కడైతే నీరు ఉద్భవం చెందుతుందో అక్కడ బుగ్గ అనేటువంటి పవిత్రత పేరు ఉంది. సో దానివల్ల ఈ బుగ్గ అనే నామధేయం వచ్చింది. రాజరాజేశ్వరుడు ఇక్కడ శంకరుడు ఎప్పుడైనా సరే అమ్మవారితో సమేతంగా ఉంటారు, కానీ రాజరాజేశ్వర స్వరూపం ఏంటి అనగా శివలింగంలోనే అమ్మవారు అలాగే శంకరుడు కూడా 2 కలిసి ఉన్నటువంటి ఉద్భవమే, ఏక ఉద్భవమే రాజరాజేశ్వర స్వామి. ఇక్కడ స్వయంగా ఈ నందివారు వారి నోట్లోకి వెళ్ళి పవిత్రమైనటువంటి గంగాజలం ఉద్భవనం అవుతుంది. ఇక్కడ స్వామివారి దగ్గర నుంచి వస్తుందా? ఇట్లా లేదండి, స్వామివారి దగ్గర అభిషేకం అయ్యేటువంటి ప్రాంతంలో వచ్చే నీళ్ళు అవి. ఇవి ఏంటి అని అంటే స్వయంగా ఇక్కడ కూడా ఉత్పన్నం అయ్యేటువంటి నీరు. ఇవి స్వయంగా ఇట్లా వస్తుంది కాబట్టి మీరు నందిని అక్కడ పెట్టారు, అక్కడ నుంచి వస్తుంది. పెట్టాం అంతే. సో ఇది ఎట్లా వస్తుందో కూడా మీకు అంటే ఐడియా ఉందా? కొన్ని ప్రాంతాల్లో ఏ విధంగా ఎక్కడి నుంచి ఊట వస్తుందో తెలియదు. అయితే ఇది కూడా ఏంటంటే 3 కొండల మధ్యలో వెలిసినటువంటి దేవాలయం. దాదాపు 2000 సంవత్సరాల నుండి ఈ యొక్క దేవాలయం ఉంది. ఇందులో పరమ పవిత్రమైనటువంటి నాగ సాధువులు, అఘోరాలు తపస్సు ఆచరించినటువంటి స్థలం ఇది. ఇందులో నీళ్లు రావడం అనేది చాలా అద్భుతం. భగవత్ అనుగ్రహం లేకుంటే సాధ్యం కాదు, అంతే కదా. కాబట్టి సంపూర్ణమైనటువంటి, అందుకనే శంకరుడు జటాజూటం దగ్గర గంగాదేవిని పెట్టుకుంటాడు అనే దానికి ప్రతీకగా, సూచికగా ఈ దేవాలయం
ఉత్పన్నమైంది. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం ఇది. ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అందరి వ్యాధి హరణ చేసేటువంటిది, నిరంతరమైనటువంటి సమస్త సమస్యల నుంచి కూడా ఇందులో స్నానం చేసిన వారికి సమస్య పరిష్కారమైనట్టుగా స్వామిని నమస్కారం చేసేటువంటి సందర్భాలు కోటాను కోట్లు చెప్పినారు జనాలు. చాలా పవిత్రమైనటువంటి దేవాలయం. స్వామిని పూజించాలనుకుంటే తాడు కట్టుకుని గజస్తంభం దగ్గర నుండి అక్కడ వరకు పాకుంటూ వెళ్ళేది. ఇట్లా హోల్ ఉండేదన్నమాట. ఆ హోల్ లో వెలిసారు స్వామి. ఈ వృక్షాలన్నీ కూడా 1000 years ఎబో ఉన్నాయి. ఈ నీళ్ళల్లో ఫిల్టరింగ్ చేసే వాళ్ళు వచ్చి ఈ నీళ్ళు తాగండి, అపవిత్ర పవిత్రోవా సర్వావస్థం, ఈ నీళ్ళను ఒక్కసారి స్వీకరణ చేయండి. ఎంత పవిత్రంగా అమృతం వలె ఉంటాయంటే నీళ్ళు ఇవి. చూడండి, ఇందులో వాటర్లో ఉండాల్సిన మినిమం కంటే మినిమంగా ఎక్కువ ఉన్నాయి ఇందులో ప్రోటీన్స్ అని చెప్పేసి చెప్పారంట టెస్ట్ చేసి. నిరంతరమైనటువంటి దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన పోషణి తరళిత రంగే భీష్మ జననియే మునివర కన్యే తవ జల మహిమ. ఈ యొక్క జల మహిమ ఏవని పీతం ఏవం కణం, పరమ పవిత్రాన్ని సమస్తమైనటువంటి యోగాన్ని నిరంతరమైనటువంటి పరమేశ్వర సద్గుణ రుద్రగణ సద్గుణ ప్రభావాన్ని ఇచ్చేటువంటి జలం ఇది. దాదాపు ఇది ఒక 1000 years కంటే ఎక్కువగా ఇవ్వ ఉన్న చెట్టు అండి. 3% ఇక్కడ ఏమి లేదు బలము. కానీ ఇది కూడా కొంతమంది ఏం చెప్తారంటే సాధు సంతకులు తపస్సాచరించి ఇట్లా వృక్షాల్లాగా ఉండిపోయారు, వారి స్వరూపాలే ఇవి అని అన్నట్టుగా ఇక్కడ ఏది కోరుకున్నా. తర్వాత మనం చూస్తే కూడా ఇక్కడ ఎక్కడ బలము అంటే ఎక్కడి నుంచో ఉంది, రూట్స్ అనేది కనబడట్లేదు. 75% బలం లేదు. నాగసర్పాలు కూడా ఉన్నాయి. శివరాత్రికి స్వామివారి యొక్క లింగం చుట్టూ కూడా కొన్ని సందర్భాలలో సర్పము ప్రవేశించి తిరిగింది అని చెప్పేసి అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర. చాలా సందర్భాలలో అర్చకులు దర్వాజా ద్వారశ్రీ తీసే ముందు మెడ మీద పడ్డ సందర్భాలు, చేతుల మీద పడ్డ సందర్భాలు చాలా ఉంటాయి. చాలా పెద్ద పెద్ద విష సర్పాలు చాలా విశేషమైనటువంటి సర్పాలు. కింద పుట్ట నమూనా ఉన్నది కనుక ఈ పిల్లలు చాలా మంది ఆడుకుంటున్నారనే ఉద్దేశంతో అట్లా వాటి ముఖాలను బయట పెట్టేసి ఇది కట్టడం. నమో వస్తు సర్పేభ్యో ఏ తేజ పృథివీ మనః ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమో నమః. ఇక్కడ స్వయంగా స్వామివారి విశేషం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా శిల్పాన్ని ప్రతిష్ఠించలేదు. ఎవరు విశ్వకర్మ చేత శిల్పాన్ని చెక్కబడలేదు. ఇది మూల విరాట్ విశ్వకర్మ చేత చెక్కబడలేదు. మంత్రోచ్చారణతో ప్రాణప్రతిష్ఠ కాలేదు. స్వయంగా తాను తన అవతారాన్ని ఆ విధంగా పెట్టుకొని పక్కనే గంగాదేవి సమేతంగా ఉద్భవించినటువంటి వాడు. కారణం ఏంటంటారు? చరిత్ర ఏంటంటే ఒక 2000 సంవత్సరాల క్రితము భగవంతుని యొక్క దర్శనము త్రుటిలో, అంటే ఒక వాయు రూపంలో వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి యోగ పురుషులు, యోగ పుంగవులందరూ కూడా ఇక్కడ తపస్సు ఆచరించారు. దానికి మూలం ఏంటంటే కుసుమారనాథ స్వామి కూడా వచ్చి దర్శనం చేసుకోవడమే. అయితే వారు వయో వృద్ధులవ్వడం వల్ల స్వామిని దర్శించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు శరీరానికి లేక మంత్రోచ్చరణ చేత భగవంతుని ఆరాధించి తపస్సు ఆచరించినారు. దానికి భగవంతుడు ప్రత్యక్షంగా వాళ్లకు దర్శనం చేసి ఇక్కడే మీకు మీ చేతికి అనుకూలంగా నీళ్లు అభిషేకం చేసుకునేటువంటి పదార్థాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఇస్తూ ఇక్కడే ఉండిపోతున్నా మీ ముందు తపస్సు ఆచరించుకున్నటువంటి ఫలితంగా ఇచ్చినటువంటి వరం ఇది. కొండకు కూడా హనుమంతుని యొక్క విగ్రహం వచ్చింది. అంటే ఒక గుట్టకు దొర్లుకుంటూ వచ్చిన విగ్రహం హనుమంతుడు. ఇక్కడ ఇది కూడా ఎవరు చెక్కలేదు. అంటే అదే వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వారు గమనించినటువంటి గ్రామస్తులు పెట్టినటువంటి దేవాలయం ఇది. కానీ కొండ నుంచి దొర్లుకుంటూ వచ్చినటువంటి విగ్రహం. ఇక్కడ క్షేత్రపాలకుడుగా హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ కోతుల ప్రభావం ఉంటుంది. అవును కదా, హనుమంతు ప్రభావం. హనుమంతుడు నారసింహస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహం. అదేవిధంగా ఏంటి అక్కడ ఉన్నటువంటి ఇది ఎక్కడా కూడా ఇట్లాంటి విగ్రహం ఉండదు అని చెప్తున్నారు కదా, అది కూడా చూద్దాం. స్వామివారి యొక్క విగ్రహం ఇక్కడ లంఘించేటువంటి స్వరూపంగా ఉంటుందని చెప్పాను కదా. ముందుకెళ్ళినట్టయితే హనుమంతుని వారి యొక్క బాల స్వరూపము అని చెప్పుకోవచ్చు. బాలంగా ఉన్నప్పుడే ఆయన లంఘించేటువంటి స్వరూపంగా ఉండేది. అలంకరణ స్వామివారికి మంచి విరాజమైనటువంటి అలంకరణ ఉంటుంది. చూడండి, ఇక్కడ కాలు వారి స్వామివారి కాలు, ఇక్కడ కాళ్ళు వాలము, ఇక్కడ స్వరూపము ముఖము, ఇక్కడ గద ఆభరణాదులతోటి లంఘన గుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ గప్పిగొనగా అలా కుప్పించి ఆకాశానికి ఎగిరేటువంటి స్వరూపంగా ఇక్కడ కూడా వీరిని ఎవరు ప్రతిష్ఠించలేదు. అంటే మీరు చెప్తున్నట్టుగా బాలాంజనేయ స్వామి ఏదైతే సూర్య భగవాను పండు అనుకుని తినడానికి వెళ్తున్నట్టుగా ఇక్కడ ఆకారం ఉంటుందండి. ఇక్కడ
చూడండి ఇక్కడ ఈ ఆకారం ఉంటుంది. ఈ ఆకారము అర్ధ సూర్యాకారం, సూర్యుని సంపూర్ణంగా చూడలేము కదా మనము, అర్ధ సూర్య ప్రభావంతో స్వీకరణ చేస్తున్నటువంటి ప్రభావంగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క చందనాది సమస్తమైనటువంటి అలంకరణతో ఆ చందనం ఎక్కువగా ఉండిపోయి ఈ విగ్రహ స్వరూపం కొద్దిగా తగ్గింది, కానీ ఇది లంఘించేటువంటి స్వరూపం. గర్భాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా గురువు గారు ఉన్నారు. వారితో అసలు ఈ బుగ్గరాజేశ్వర స్వామికి సంబంధించినటువంటి చరిత్ర, అంటే ఎట్లా వెలిశారు ఏంటి, ఇవన్నీ కూడా ఎట్లాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద. ఇక్కడ నుంచి మనం ఆలయంలోకి లోపలికి రాగానే ఇక్కడ విఘ్నేశ్వరుని ఆలయం కూడా ఉంటుంది, ఉపాలయాలు. విఘ్నేశ్వరుని దర్శించుకుని ఆ తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. విఘ్నేశ్వరుని ఆలయంలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా అంతా మంచి జరగాలని పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్వామివారి దగ్గరికి మనం దర్శనానికి వెళ్ళాలి. సో బుగ్గరాజేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వచ్చాం. సో స్వామివారిని దర్శించుకుంటున్నాం. సో అయ్యగారు నమస్కారం. గర్భాలయంలో ఉన్నాము, బుగ్గరాజేశ్వర స్వామి గర్భాలయంలో స్వామివారిని మనం చూస్తున్నాం. మనతో పాటు గురుగారు, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల శాస్త్రి గారు, శ్రీరామ్ భట్ల వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఆలయ విశిష్టత, స్వామివారికి జరిగే పూజా కైంకర్యాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. నిజంగా చాలా మంది నోట ఈ స్వామి గురించి మేము వినున్నాం. సో ఇంకా ఎంతోమంది కూడా చూపించే ప్రయత్నంలో భాగంగా సో ఈ మా ప్రయాణం కార్యక్రమంలో స్వామివారి విశిష్టత, ఇక్కడ జరిగే పూజలు ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఏం చెప్తారు స్వామివారి గురించి మీరు? ఎట్లా బుగ్గరాజేశ్వర స్వామి అనే పేరు ఏ విధంగా వచ్చింది, వీటి గురించి ఏం చెప్తారు? ఈ దేవాలయము మహా మహిమాన్విత దివ్యధామ పుణ్యక్షేత్రం. ఇది 3 కొండల మధ్యలో స్వయంగా సాక్షాత్ పరమశివుడు మెచ్చి వచ్చిన ప్రాంతం ఇది. పూర్వకాలమందు యతీశ్వరులు, నాగసాధువులు, యోగి పుంగవులు వారు దీర్ఘకాలంగా తపస్సు మహాశివరాత్రి పర్వకాలానికి వారు ఒక లిప్త కాలంలో, ఒక తుటి కాలంలో వారు కాశీ విశ్వేశ్వరుని చూసి వచ్చేవారు. అలా వెళ్తూ ఇలా వస్తూ మార్గమధ్యలో వాళ్ళు వృద్ధులైపోయారు. ఈ ప్రాంతంలో స్వామి లింగోద్భవ కాలం ఆసన్నమైంది, నీ యొక్క దర్శన భాగ్యం మాకు కావాలి స్వామి. మా జలసత్వములు, మా జ్ఞానేంద్రియములు, మా పంచేంద్రియములు ఉడిగినాయి స్వామి. శంకర పశుపతీశ్వర మంగళం, నీలకంఠ మంగళం, నిగమ గమన గమన నిగమా. స్వామి నీవు దర్శనమియ్యవా అని చెప్పేవారు. తదేకంగా స్వామిని స్తోత్రాలు చేసేసరికి స్వామి వత్సా నేనే వస్తున్నా మీకోసం అని చెప్పి ఈ 3 కొండల మధ్యలో జగాయమానంగా ఈ బెల్లంపేట పట్టణానికి కీకారణ్యములో పాషాణమై ఆయన స్వయంభుగా విరిసిండు. స్వామి శంకరా మా కోసం వచ్చావా స్వామి, నువ్వు అభిషేక ప్రియునివయ్యా. ఈ కొండలు, ఈ గుట్టలు, ఈ మధ్యలో ఎక్కడనయ్యా స్వామి గంగా, మాకు గంగ కావాలయ్యా స్వామి, నేను సేవించుకోవాలంటే అని వారు అడిగేసరికి స్వామి ఏం చెప్పాడు, నాయనా గంగాదేవిని ప్రార్థించాలి మీరందరూ అని చెప్పి వాళ్ళ గంగాదేవి యొక్క మంత్రాలు ఉపదేశించారు. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి గగన తరంగిణి. గగనములో ఉండే ఆ తల్లిని స్తోత్రం చేసేసరికి ఆమె జాలువారుతూ ఈ విధముగా స్వామివారిని సాక్షాత్తుగా ఈ 3 కొండలు అంటే తూర్పున, ఉత్తరము, ఈ పశ్చిమ కర్మలో ఆ అమ్మవారు ఈ విధంగా ఉద్భవించి స్వామి ఇలా సేవించారు. క్షేత్రమే బుగ్గ అయింది. బుగ్గ అంటే 24 గంటలు 365 రోజులు ఒక త్రుటి కాలం కూడా, త్రుటి కాలం అంటే సెకండ్లో 6వ వంతు అలా ఆగకుండా ఎలాంటి అంటే ఈ నీళ్లు ఎప్పుడు కూడా ఆగవు 365 రోజులు 24 గంటలు ఈ కొండలో దాదాపుగా 2000 ఫీట్ల మీద పుట్టి జాలువారుతూ గంగమ్మ విధంగా సాక్షాత్తుగా. బుగ్గరాజేశ్వర స్వామి అంటే ఇక్కడ బుగ్గలాగా మనకు వాటర్ ఇవి రావడం, సో దాన్ని అందుకనే చెప్తారు.
క్షీరసాగర మథనం జరిగింది. అందులో నుంచి మొట్టమొదటిగా విషం పుట్టింది. ఆ విషాన్ని ఎవరు కూడా ముట్టుకోలేకపోయేసరికి శివుని ప్రార్థించారు అందరూ. గురువుగారు, ఇక్కడికి చాలామంది భక్తులు వస్తుంటారు కదా, ఏంటి అంటే ఏమైనా విశేషమైనటువంటి పూజలు కావచ్చు, లేదంటే ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు కావచ్చు, ప్రత్యేక రోజులలో జరిగేవి ఏంటి అసలు? ఈ దేవాలయంలో భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే, ఈ కోనేరులో స్నానం చేయడం వల్ల రోగనాశిని, దుఃఖనాశిని, పాపనాశిని పోతాయనే నమ్మకంతో కొంగు బంగారమై ఈ స్వామికి రుద్రాభిషేకం చేయడం వల్ల సకల దోషాలు పోతాయని చెప్పి వాళ్ళ నమ్మకంతో వారు చక్కగా వచ్చి కోనేరులో స్నానం చేసి తడి బట్టలతో మడిగా వచ్చి స్వామిని అభిషేకిస్తారు. అలా ఎవరైతే చేస్తారో వారికి స్వామి కొంగు బంగారమై అన్ని కోరికలు తీసే స్వామి బుగ్గస్వామి. కాబట్టి ఆ నమ్మకంతోనే వాళ్ళు అలా వస్తుంటారు. సో మీరు ఇక్కడ నుంచి ఎప్పటికీ నిరంతరం స్వామివారికి అభిషేకం చేసే విధంగా దాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కసారి పెట్టండి. నిరంతరం స్వామివారికి దీని గుండా అభిషేకం జరుగుతూనే ఉంటుంది 365 రోజులు. మీరు రాత్రి ఉన్నా, ఇంటికి వెళ్ళినా, ఎప్పుడైనా ఎక్కడైనా ఈ అభిషేకం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది, ఎండాకాలమైనా ఏదైనా. సో తర్వాత చాలామంది కూడా సంతానం లేని వాళ్ళు కావచ్చు, లేదంటే పెళ్ళిళ్ళకు ఇబ్బందులు, లేదంటే ఇతరత్ర కష్టాలు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటుంటారు, అన్నవన్నీ జరుగుతుంటాయని కూడా. ఔషధీ గుణం ఉంటాయి. అంటే అనేకమైన చెట్ల యొక్క ఏరు నుంచి ఈ యొక్క గంగమ్మ తల తాకుతూ వస్తుంది. కాబట్టి ఔషధీ గుణములు, సముద్రంలో ఎవరు పుట్టారు? ధన్వంతరి పుట్టింది. అంటే ఔషధ గుణం ఉన్నాయి. కాబట్టి వారందరికీ కూడా ఎలాంటి కళ్యాణం కానీ, సంతానం కానీ, ఎలాంటి కోరుకొని నీళ్ళు తాగితే అలాంటి వరం. ఎలాంటి పూజలు చేసుకోవాలి? స్వామివారికి మొదటిగా అఖండ బిల్వార్చన, దానివల్ల సర్వ యొక్క వాంఛ, మనోవాంఛ తీరుతుంది. రోగనాశిని అంటే అనేకమైన పళ్ళ రసంతో అభిషేకం చేస్తారు. అందువలన రోగనాశిని, ఆ రోగాలు. అన్నపూర్ణేశ్వరి వ్రతం ఉంటుంది, అంటే అన్నపూజ స్వామి చేస్తారు. దాంతో ఆయుష్ ఆరోగ్యం పెరిగి దీర్ఘకాలంగా జీవిస్తారని భావన. అందువల్ల అలాంటి పూజలు చేస్తుంటారు. తర్వాత ఇప్పుడు శివరాత్రికి ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి? శివరాత్రికి 3 రోజులు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. మొదటి ధ్వజారోచన, పుణ్యావాచనం, గణపతి పూజ, బ్రాహ్మణోత్తమ చోటు. ఉదయకాల ప్రాతకాలంలో స్వామివారికి మహన్యాస రుద్రాభిషేకం, మధ్యాహ్నం రుద్రాభిషేకము, 24 గంటల రుద్ర పారాయణ జరుగుతుంది. అందువల్ల ఆ రకంగా శివరాత్రి మహాకాలం వెళ్ళిపోతుంది. సాయంకాలం వేళ శివ కళ్యాణం ఉంటుంది, శివపాద కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణ వైభవోత్సవంగా లక్షలాది పబ్లిక్తో ఈ 6 మండల ప్రాంతం వచ్చి స్వామి యొక్క దృశ్యాలు చూసి ఆనందపడుతుంటారు. స్వామివారి మహిమ ఎట్లా ఉంది అనేది అప్పుడు ఋషి పుంగవులకు దర్శనమిచ్చి, వారు ఒక వయోభారంతో వారి దగ్గరికి రాలేని సమయంలో ఆ దర్శనం కోసం వారి కోసమే ఇక్కడ వెలిశారు, ఇది ఎవరు కూడా ప్రతిష్ఠించలేదు అని కూడా గురుగారు చెప్తా ఉన్నారు. అట్లాగే ఇక్కడ వస్తున్నటువంటి గంగాజలం ఇది ఏదైతే ఉందో, ఇది స్వామివారికి నిరంతరం ఇక్కడ నుంచి వస్తూ ఉంటుంది. పొద్దున రాత్రి ఎప్పుడైనా కానీ ఈ విధంగా అభిషేకం జరుగుతూ ఉంటుంది. 365 రోజులు, ఎండాకాలం, వానకాలం, చలికాలం, ఎప్పుడైనా ఈ విధంగా నీళ్లు ఎగజిమ్ముతూ గంగాదేవి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటుంది. సాక్షాత్ నాగదేవత నాగమ్మ వచ్చి స్వామివారికి అభిషేకిస్తుంది, పడగబట్టిపోతుంటుంది. ఈ దృశ్యాన్ని అందరూ చూస్తుంటారు. అంత గొప్ప దేవాలయం, ప్రాచీనమైన దేవాలయం. తర్వాత చాలా మంది చెప్తున్నారు గురువు గారు, ఇంకా దీంట్లోకి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో గర్భగుడి ఆలయం తలుపులు తెరవగానే పాములు పైన పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయంటున్నారు, నిజమేనా? ఉన్నాయి. అంటే దీంట్లో తిరుగుతూ ఉంటాయి, నివాసం ఉంటాయి, ఎవరికి హాని చేయవు. స్వామివారి దగ్గర నేను వచ్చి 30 ఏళ్ళు అయింది, ప్రధాన అర్చకునిగా 30 ఏళ్ళు. మా తాతలు అంతకుమంది వాళ్ళు కూడా వచ్చింది. అందరికి కూడా నాగదేవత దృశ్యం కనబడుతుంది. విభోరసి ప్రవాహనో మందిరసి అవ్యవాహన శాతోషి చేతస్తుతోషి విశ్వవేదా. ఓం కుశిగసిక విలంకారి రసిగంధారవసురసిద్వస్వా సింధూరసి మాజ్జాలియ అదిశద్యోషి పవమాన తతఃపాసినమస్వాహ విషమృష్టోషి అవ్యసూదరుతధామాసి స్వరుజ్యోతి బ్రహ్మరుజ్యోతిరసి స్వర్ధా మాజ్యోస్యే కపాదసి బుద్ధియో రౌద్రీ నానికేన పాగి మాగ్రే విప్రి మామాయు పుంసి శివాయ నమః. విప్రి మామాయు పుంసి రాజరాజేశ్వర స్వామినే నమః.
योपां पुष्पं वेदा पुष्पवान् प्रजावान् पशुवान् भवति य एवं वेदा योपामायतनं वेदा आयतनवान् भवति शुभं सुखी भव बोलो भगवान की जय राजराजेश्वर स्वामी की जय కొంగు బంగారమయ్యే ఉండే ఈ దేవాలయంలో మీ అందరికి కూడా చాలా గొప్ప ఆశీస్సులు ఇమ్మని స్వామివారిని కోరుతూ ఇది సాక్షాత్తుగా దైవ భూమి, దేవతలు నిలిచిన భూమి. ఈ 3 కొండలే స్వామివారి యొక్క త్రినేత్రాలుగా విరాజిల్లి సకల ప్రాణికోటి కూడా సుఖ సంతోషం ప్రసాదించే ప్రాంతమే ఈ బుగ్గ అన్నారు. బుగ్గ అంత గొప్ప మహన్యమైనది. శివాజీ పటేల్, రాయల్ బ్రహ్మదేవి 11వ శతాబ్దం చౌరాజు కూడా ఈ ప్రాంతంలో వచ్చి వారందరూ కూడా దర్శించుకునే స్వామిని పునరుద్ధరించి ఇక్కడ బస చేసి అలా వెళ్ళారని చెప్పి ఆనవాళ్ళు కూడా ఈ 3 కొండ ప్రాంతంలో ఉన్నాయి. పరమ ప్రఖ్యాతిగాంచిన దేవాలయమే బుగ్గ అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా సుదీర్ఘమైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర మధ్యలో ఉన్న దేవాలయమే బుగ్గ. ఇప్పుడు అన్ని తీరు నుంచి సౌకర్యం ఉంది. భక్తులకు ఎల్లవేళ్ళ వస్తారు. ఆలయ అర్చకులు శ్రీ రాంభట్ల వేణుగోపాల శాస్త్రి. స్వామివారు అలంకార ప్రియుడు కాదు, అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతి నిత్యం 365 రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు అలంకరణ చేసినా కానీ మళ్ళీ అభిషేకం ద్వారా అది పోతుంది కాబట్టి మీరు ఆ పూలు ఇవన్నీ కూడా ఏమి పెట్టట్లేదు. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. నిజంగా స్వామివారి గురించి అంటే చాలా మంది కూడా తెలియని వాళ్ళకు కూడా అసలు ఏంటి మహిమ ఏంటి, విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. జయస్తు. శివం గారు గాక. ఇది సాధారణ శివాలయం కాదు. 3 కొండల మధ్య కొలువైనటువంటి బుగ్గరాజేశ్వర స్వామి. ఋషులు తపస్సు చేసి ఇక్కడ స్వామివారిని వేడుకుంటే వారి కోసం ఇక్కడ కొలువైనటువంటి బుగ్గరాజేశ్వర స్వామి ఇక్కడ శివాలయం ఇది. సో ఇక్కడ భక్తుల కోరిన కోరికలకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి ఆలయం. అట్లాగే ఇక్కడ స్వామివారు అభిషేక ప్రియురు కాబట్టి నిత్యం గంగాదేవి ఇక్కడ నుంచి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ వస్తున్నటువంటి నీళ్లు 365 రోజులు కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఆగి తగ్గడం జరగలేదు అని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు కూడా చెప్తా ఉన్నారు. అనునిత్యం గంగాదేవి చేత అభిషేకం జరపబడుతున్నటువంటి ఈ శివలింగం చాలా మహిమాన్వితమైనటువంటిది. ఖచ్చితంగా దర్శించవలసినటువంటి ఆలయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రయాణంలో మనం స్వామివారి విశిష్టతను, గుడి గురించి ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏంటి ఇంకా డెవలప్మెంట్స్ కూడా ఇవన్నీ చేస్తున్నట్టున్నారు. అసలు ఆలయం గురించి ఏం చెప్తారు? సో సౌకర్యం, బస్ సౌకర్యం కావచ్చు, ఇట్లాంటివి ఏమున్నాయి? మరో కాశీగా పేరొందిన బుగ్గరాజేశ్వర స్వామి దేవాలయం ఇది బెల్లంపల్లి మండలం, మంచిర్యాల జిల్లా, కన్నాల గ్రామ పంచాయతీలో వెలిసింది. నూతనంగా చైర్మన్గా మాకు అవకాశాలు భగవంతుని సేవ కోసం దక్కడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరో కాశీ క్షేత్రంగా, మరో వేములవాడ రాజన్న లాగా చేయాలని మేమందరము కంకణబద్దులై ఉన్నాము. భగవంతునికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్ సౌకర్యాలు కానీ, కార్లు రాని, బస్సులు రాని, వెహికల్స్ రాని, ఎవరికైనా ఇబ్బంది లేకుండా చాలా విశాలమైన ప్రాంతం, దాదాపు 2 ఎకరాల పార్కింగ్ అక్కడ ఉంది. వాళ్ళు అక్కడ పార్కింగ్ చేసుకొని స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ప్రకృతి, భక్తి, విశ్వాసం 3 కలిసినటువంటి ఒక మహాక్షేత్రం అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడైనా బెల్లంపల్లి వైపు వస్తే ఈ అడవుల మధ్య 3 కొండల మధ్య దాగున్నటువంటి బుగ్గరాజరాజేశ్వర స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. మనసు చాలా తేలికగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇది వాళ్ళ ఏబిఎన్ ప్రయాణం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. చూస్తూనే ఉండండి ఏబిఎన్.